డైలీ టేస్ట్ ది డైలీ. అద్దె ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా బతకాలి అని ఆలోచిస్తూ దాన్నే పాటల పాడుతూ భీమ్స్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారట. అందులో తన భార్య పిల్లల్ని కూడా రికార్డ్ చేశారట. ఆ వీడియో తర్వాత ఆత్మహత్య చేసుకోవాలన్నది అతని ఆలోచన. అది ఫ్యామిలీకి తెలియదు, కానీ అప్పుడు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆ కుటుంబాన్ని బతికించింది. ఆ ఫోన్ని, ఆ కాల్తో ముడిపడిన రవితేజను భీమ్స్ గుర్తు చేసుకున్నారు. నేను సెల్ ఫోన్ తీసుకొని ఒక సెల్ఫ్గా ఒక వీడియో తీసుకుంటూ ఉన్నా. ఆ వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ వీడియోలో కుర్చీలో కూర్చున్న నా భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా వీడియో తీసా. ఆ వీడియో తీసేటప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అని. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, రేపు ఎలా గడపాలి అనే ఒక సందేహంలో చిట్ట చివరి రోజుల్లో, చిట్ట చివరి క్షణంలో ఉన్నప్పుడు మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని. మీరు ఎవరిని పిలిచారంటే భీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను. బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశమే లేదు అంత పెద్ద కంపెనీ నుంచి. కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది. ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు, నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు, అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. టాలీవుడ్ లో ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్న భీమ్స్ చెప్పిన మాటలు విన్నవారు షాక్ కి గురయ్యారు. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది అని అంటున్నారు. మనసు చలించినప్పుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయోనని మాట్లాడుకుంటున్నారు. అలాంటి సమయంలో ఒక దేవుడి లాగా, ఒక జీసస్ లాగా, ఒక అల్లా లాగా, ఒక రాముడి లాగా, ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా, మనందరం మొక్కే దేవుడి లాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు, శక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సార్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ, పాటల్లో చెప్పాలంటే భక్తి. నిలబడి ఉన్నాను, రెండు కాళ్ళ మీద నిలబడి ఉన్నాను, 5 వేళ్లతో తింటున్నానంటే అమ్మా నాన్న నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ సార్ కారణం. నీ కొడుకును నిలబెట్టిన రవితేజ సార్కి నాకు మాటలతో చెబితే సమాధానం అయిపోద్ది, మాటల్లో చెబితే సమాధానం అయిపోద్ది, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాను. భీమ్స్ జీవితంలో అవాంఛనీయ ఘటన జరగకుండా మాస్ మహారాజ్ ఆదుకున్నారు అన్న మాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక్క సినిమా, ఒక్క సరైన అవకాశం, ఒక్క విజయం కృష్ణానగర్ జీవితాలను తారుమారు చేస్తాయనడానికి భీమ్స్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. అప్పుడు ధమాకా మాత్రమే కాదు, ఇప్పటి మాస్ జాతర వరకు భీమ్స్ అండ్ మాస్ మహారాజ్ కాంబినేషన్ లో ఓ ఊపు ఉంటుందన్నది సినీ జనాలందరూ ఒప్పుకునే మాట. ఈ నెల 31న మాస్ జాతర ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రవితేజ, శ్రీలీల నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే తాను ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతానన్నారు రాజేంద్ర ప్రసాద్. శ్రీలీల పాత్ర తెలుగు వారందరికీ నచ్చుతుంది అని ఆయన చెప్పిన తీరు ఆ పాత్ర మీద ఆసక్తిని పెంచేసింది. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి, అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే.